మనసులోకి వచ్చినప్పుడు దానిని నిర్దాక్షిణ్యంగా చంపేయాలంతే. హల్లెలూయా. పామును చంపినట్టు, తేలును చంపినట్టు. యేసయ్య యవ్వన కాలంలో నుంచే ఆయన తన పరిచర్య ప్రారంభించాడు. ఆయన జీవించాడు. అటు ఇటుగా యవ్వన కాలంలో ఆయన చనిపోయాడు. 33.5 సంవత్సరాల వయసు అంతే. ఆయన ఎలా తన పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకున్నాడు, ఆయన ఎలా తన పవిత్రమైన ఆలోచనలు కాపాడుకున్నాడు. ఆయన శోధించబడ్డాడు కానీ పాపము చెయ్యలేదు. ఇప్పుడు నేను చెప్పే దయచేసి జాగ్రత్తగా ఆలకించండి. ఎలా 12 సంవత్సరాల వయసులో కానీ, 13 సంవత్సరాల టీనేజ్ ప్రారంభంలో కానీ, 14 సంవత్సరాల వయసులో కానీ, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. ఈ టీనేజ్లో కానీ, 20 సంవత్సరాల తర్వాత వయసులో కానీ తన యవ్వన జీవితాన్ని, తన పరిశుద్ధమైన జీవితాన్ని యేసయ్య ఎలా కాపాడుకున్నాడు, ఆ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. వాక్యం చూడండి. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడ్డాడు గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి. దయచేసి ఈ మాటను మీ హృదయాంతరంగంలోకి వెళ్ళనివ్వండి. గట్టిగా నోరు తెరవండి. క్రీస్తు శరీరమందు శ్రమపడ్డాడు కాబట్టి అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. ఎట్టి మనసును, అట్టి మనసును, ఎట్టి మనసును, అట్టి మనసునే, ఎట్టి మనసును. శరీరమందు శ్రమపడే మనస్సును ఆయుధంగా. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని ప్రశ్న అవుతున్నాను. ఈసారి చిన్న పాము కాదు, పెద్ద పాము కనపడింది. రూమ్ తలుపు తీశారు, పెద్ద పాము కనపడింది. వెంటనే మీ నోట్లో నుంచి ఏమొచ్చింది చెప్పాలి గట్టిగా? పాము. మళ్ళీ వెంటనే ఇంకో మాట వచ్చింది. ఏంటది? చెప్పండి గట్టిగా. ఏంటి? కర్ర. 2 చేతుల పైకి గట్టిగా తీసుకుని చెప్పండి. ఎప్పుడైనా చూడండి, ముందు పెద్ద పాము అయినా చిన్న పైన పాము కనపడగానే పాము అంటారు. రెండోసారి ఎందుకు? పామును చంపే ఆయుధం కర్ర. మొగోడే తాసు పాము కనపడేసరికి ఆ హడావిడిలో కలవరంలో పెద్దగా అరుస్తున్నాడు. పాము వచ్చింది, మొగోళ్ళని పిలవండి. ఎవరిని పిలవాలి అంటే అర్థమేంటి? పామును చూసిన కలవరంలో ఆయన మొగోడనే సంగతి మర్చిపోయాడు. పాము, కర్ర. సరే, తేలు కనపడింది. ముందేమంటారు? తేలు. తర్వాత కర్ర అంటారు. తర్వాత కూడా కర్ర తీసుకొని తేలుని చంపేవాళ్ళు ఉంటారా? తేలు అంటారు. తర్వాత వెంటనే చెప్పేకడా చెప్పు. తేలేంటి? తేలుని చంపే ఆయుధం ఏంటి? చెప్పు. కర్ర తీసుకొని తేలుని చంపరు, చెప్పు తీసుకొని పామును చంపరు. వాక్యం సెలవిస్తుంది, క్రీస్తు శరీరమందు శ్రమపడ్డాడు. అట్టి మనస్సును, అట్టి మనస్సును ఆయుధం. పాము చంపే ఆయుధం ఏంటి? కర్ర. తోలు చంపే ఆయుధం ఏంటి? చెప్పు. యవ్వనేచ్ఛలను, శరీరేచ్ఛలను చంపే ఆయుధం ఏంటి? శరీరమందు శ్రమపడే మనసు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఒక మాట అంటున్నాడు. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. అన్ని రెండ్లే, 4 రెండ్లు గుర్తుపెట్టుకోండి. రిఫరెన్స్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇది ఇంపార్టెంట్ రిఫరెన్స్. నీవు యవనేచ్ఛల నుంచి పారిపో. నేను చెప్పాను కదా, మీ హాస్టల్ రూమ్లోకి వెళ్తున్నారు, లేదా మీ రూమ్లోకి వెళ్తున్నారు, తలుపులు తెరిచారు, పాముంది, పెద్ద పాముంది. ఓ పక్కన కూర్చొని పాము వచ్చింది కర్రదండి అంటారా? లేకపోతే పామును చూడగానే చక్కని సెల్ ఫోన్ తీసి పాము వచ్చింది కర్ర పంపించింది అంటారా? ఏం చేస్తారు? ముందేం చేస్తారు? పాము అంట పారిపోతారు.
పారిపోకపోతే అదేం చేస్తుంది? కాటేస్తుంది, చంపేస్తుంది. పామును చూసి ఎలా పారిపోతారో యవ్వనేచ్ఛలను విడిచి పారిపో. అక్కడ తిమోతికి పౌలు రాస్తా యవ్వనేచ్ఛల నుండి అన్నాడు. కింద ఒక మాట ఉంటుంది, దయచేసి ఆ మాట చదవండి. కింద పుట్ నోట్లో కరెక్ట్ మాట ఉంటుంది. అక్కడ విడిచి, ఏం విడిచి పారిపోవాలి? యవ్వన ఇచ్ఛలను విడిచి పారిపోవాలి. మరి ఫస్ట్ రోజు మీటింగ్కి మీరు ఎంతమంది వచ్చారో నాకు తెలియదు. నేను ఒక మాట చెప్పాను, నాకంటే గట్టివాడు. నేను 2 సార్లు తప్పాను 10th క్లాస్, వాడు 10 సార్లు తప్పాడు. మార్చి సెప్టెంబర్ 5 సంవత్సరాలు 5 రెళ్ళు 10 సార్లు వాడిని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నాడు మాస్టర్, హెడ్ మాస్టర్. నీ పరిస్థితి ఏంటిరా, ఎందుకురా నువ్వు చదవలేకపోతున్నావు? వాడు అంటున్నాడు, నాకు పుస్తకం తెరిస్తే జయమాలిని కనపడుతుంది. ఏం కనపడుతుందంట? వాడు ఏం చెప్తుంది? 20 సంవత్సరాల సంగతి. ఇప్పుడు ఎవరో ఉంటారు పనికిమాలినోళ్ళు, జయమాలిని స్థానంలో ఇంకోతో దెయ్యం పట్టింది, సైతాన్ని పట్టింది, నరకంలో కాలిపోయేవాళ్ళు. కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా అది శరీర ఇచ్ఛ. ప్రభు అంటున్నాడు, పాము అయితే కనపడుతుంది, చూసి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఈ మనసులో ఉన్నదాన్ని విడిచిపెట్టి పారిపో. ఏం చెయ్యాలి? యేసయ్య ఏం చేశాడు? ఆయన శరీరమందు శ్రమ పడ్డాడు. ప్రభు అంటున్నాడు, అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. ఎందుకు ఆయుధంగా ధరించుకోవాలి? ఆయుధం దేని మీద ఉపయోగిస్తాం? పామును చంపటానికి కర్రను ఉపయోగిస్తాం, తోలును చంపటానికి చెప్పును ఉపయోగిస్తాం. శరీరేచ్ఛలను చంపటానికి శరీరమందు శ్రమపడే మనస్సును ఉపయోగించి తీరాలి. పౌలు అంటున్నాడు, అనేకులకు బోధించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోతానేమోనని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకుంటున్నాను. శరీరాన్ని ఏం చేస్తాడంటే అపోస్తలుడైన పౌలు నలగొడుతున్నాడు. ఎలా నలగొట్టాలి శరీరాన్ని? ఒకే ఒక ఆయుధం, శరీరమందు శ్రమపడే మనసు, కఠినమైన ఉపవాస ప్రార్థన. ఒక కష్టమైన టెస్ట్ రాయాల్సి వచ్చినా, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి వచ్చినా, జీవితంలో మలుపు తిప్పే సంఘటనలు ఏవైనా జరగాల్సి వచ్చినా, మీరు మొట్టమొదటి చేయాల్సిన పని దేవుడి వాక్యం తీసుకొని కఠినంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. హల్లెలూయా. నా జీవితంలో ఏ తీర్మానం చేయాల్సి వచ్చినా, ఏ క్రిటికల్ సిచ్యుయేషన్ చెల్లాల్సి వచ్చినా, ఏ కీలకమైన తీర్మానం చేసుకోవాల్సి వచ్చినా, నేను చేసిన పని ఏంటంటే 3 రోజులు, 7 రోజులు, 10 రోజులు, 21 రోజు, 40 రోజులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన. నా బీఈడీ స్టడీస్ అయిపోయిన తర్వాత నేను చదువుకున్న ఏరియాలో ఆ కాంపౌండ్లోనే డిగ్రీ కాలేజ్ లెక్చరర్ నన్ను చేసుకుంటానని చెప్పి వాళ్ళ పేరెంట్స్ని పంపించింది. నేను దేవుని సన్నిధిలో అది దేవుని చిత్తమా కాదా 21 రోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. నేను ఏమి చెప్పలేదు, ప్రార్థన చేస్తున్నాను. దేవుడు అన్నాడు, నో, నాకైతే ఇష్టమే, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్, అన్ని రకాల అర్హతలు ఉన్నాయి. దేవుడు అన్నాడు, నో, వద్దు. ప్రభు సన్నిధిలో నేను వేదనతో భారంతో ప్రార్థన చేశాను. 21వ రోజున ప్రభు నాకు ఆశ్చర్యకరమైన జవాబిచ్చాడు. దాని ప్రకారమే దేవుడు మంచి ప్రార్థనా పరురాలైన యోగ్యత కలిగిన భార్యనిచ్చాడు. నేను ఎంత తెల్లగా ఉన్నానో నా భార్య అంత నల్లగా ఉంటుంది. హల్లెలూయా. నేను ఎంత నల్లగా ఉన్నానో, నేను అనుకున్న దానికంటే కూడా ఎన్నో రెట్లు. ఒకటే చెప్తున్నాను, పవర్ ఆఫ్ ఫాస్టింగ్, ఉపవాస ప్రార్థనా శక్తి. ప్రియమైన యవనస్తులారా, నా హృదయంలో ఎన్నో విషయాలని పంచుకోవటానికి నేను కొన్ని విషయాలు చెప్తున్నాను. మీరు ఏ స్థితిలో ఉన్నా దయచేసి ఈ రోజు నుంచి దేవుడి వాక్యాన్ని తీసుకొని కాలేజీకి వెళ్ళండి. హల్లెలూయా. కనీసం 6 అధ్యాయాలు తప్పక
తప్పకుండా బైబిల్ చదువుకోవటానికి ఒక తీర్మానం చేసుకోండి. కనీసం 2.5 గంటలు తప్పకుండా ప్రార్థన చేయటానికి తీర్మానం చేసుకోండి. వారంలో ఒక రోజంతా ఉపవాసం ఉండటానికి తీర్మానం చేసుకోండి. వితిన్ 6 months 6 నెలల్లోనే మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు మీరు చూస్తారు. ఒకవేళ కాలేజీలో మీరు ఏమైనా శోధన చెడ్డ ఆలోచనతో శోధించబడుతుంటే కఠినంగా ఉపవాసం ఉండండి. 1 2 3 4 5 6 7 కఠినంగా ఉపవాసం ఉండండి. రాబోయే రోజుల్లో దేవుడి శక్తి మీలో నుంచి విడుదలవుతుంది. అద్భుతాలు మీరు చూస్తారు, ఆ మహత్ కార్యాలు మీరు చూస్తారు. దేవుడు మిమ్మల్ని తలగా ఉంచుతాడు. మీకు దేవుడు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఇస్తాడు. హల్లెలూయా. ఇంటర్వ్యూ కానీ, జాబ్ ఇంటర్వ్యూ కానీ, లేదా ఇంకొక కోర్స్ ఇంటర్వ్యూ కానీ, లేదా ఇంకా ఏదైనా క్రిటికల్ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు కనీసం 3 రోజులు తగ్గకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. కరెక్ట్ మార్గంలో దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. అద్భుతమైన భవిష్యత్తు మీకు ఇస్తాడు. హల్లెలూయా. ఒకవేళ వివాహం వంటి తీర్మానాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు కఠినంగా 7 రోజులు ఉపవాసం ఉండి దేవుడు కనీసం 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. మీకు బంగారు భవిష్యత్తును దేవుడు ఇస్తాడు. బలమైన ప్రార్థనాత్మతోడు, ఉపవాస ప్రార్థనాత్మతోడు దేవుడు మనలందరినీ నింపును కాక. ఆమె చెప్పండి గట్టిగా. 2 నిమిషాలు దయచేసి నాతో కలిసి ప్రార్థన చేయండి. మోకరించండి, 2 చేతులు ఆకాశం అయిపోతండి. ప్రార్థన చేద్దాం. గట్టి తీర్మానం చేసుకో. గట్టిది. ఒకవేళ ఎవరైనా కొవ్వు లాంటి విషయాల్లో ఉంటే విడిచిపెట్టండి అమ్మా. ఏ విధమైన ప్రేమ అశాశ్వతమైంది. అన్ని ప్రేమలు దెయ్యాల నుంచి వచ్చింది, నరకానికి తీసుకెళ్తాయి. యేసయ్య ప్రేమ మాత్రమే, యేసయ్య రక్తం మాత్రమే, యేసయ్య కృప మాత్రమే, ఆయన ప్రేమలో మాత్రమే నిల్చుండు. ప్రార్థన చేయి. ఒకవేళ ఏదైనా శోధన నీకుంటే, ఎవరైనా అమ్మాయిని హృదయంలో ఉంటే, ఒకవేళ వేరే అబ్బాయిని హృదయంలో ఉంటే, నేను చేసినట్టే ప్రార్థన చేయి. నాకు అసహ్యం పుట్టించయ్యా వాళ్ళ మీద, నాకు వాళ్ళ మీద అసహ్యం పుట్టించయ్యా. నిన్ను తప్ప నేను ఎవరిని ప్రేమించనేసయ్యా, నాకు వాళ్ళ మీద అసహ్యాన్ని పుట్టించు. వితిన్ వీక్స్ ఆర్ మంత్స్ దేవుడు నీకు వాళ్ళ మీద అసహ్యాన్ని పుట్టిస్తాడు. వాళ్ళు వచ్చిన వాళ్ళ లెక్క చెయ్యవు. నీ ప్రార్థన శక్తిని నా విధంగా మారుస్తుంది. ప్రియమైన తమ్ముడు, జీవితం పాడు చేసుకోవాకయ్యా. ప్రియమైన చెల్లి, ప్రియమైన కుమార్తె, జీవితం పాడు చేసుకోవాకమ్మా. చెడ్డ ఆలోచనలతో జీవితం పాడు చేసుకోవాకు. శరీరం నలగొట్టుకో, ఉపవాసం ఉండు, ప్రార్థన చేయి. ఈ అగ్ని సందేశం మీ హృదయాలను మండించిందా? మీ వలె అనేక లక్షల మందిని హృదయాలను మండించడానికై ఈ టీవీ కార్యక్రమానికై మీ హృదయపూర్వకమైన కానుకలు పంపి సహకరించండి. మీ ప్రార్థన విన్నపములు, ప్రార్థన అవసరతలు ఈ క్రింది చిరునామాకు పంపగలరు. మా అడ్రస్: పాస్టర్ పి. పాల్రాజ్, అగ్ని మినిస్ట్రీస్, కావూరు, చిలకలూరిపేట, గుంటూరు జిల్లా. పిన్ 522611. మా సెల్ నెంబర్లు 9849509817 మరియు 9701094531. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక.